5వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట ఉన్నది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారంట. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారంటే సొంతం చేసుకుంటారు. ఒక క్వశ్చన్ ఏమంటారా? నన్ను తిట్టుకోరంటే క్వశ్చన్ వేస్తాను, నన్ను తిట్టుకోరంటే క్వశ్చన్ వేస్తా. అక్కో అమ్మో నన్ను తిట్టుకోరంటే క్వశ్చన్ వేస్తా. నా వైపు చూడాలి, నన్నే చూడాలి, ఇప్పుడు నాలో ఉన్న యేసుని చూడాలి. మీరేమనుకున్నంటే ఒక మాట అందరికి చెప్తా, నీలో సాత్వికం ఉంటే నీవు నీ కుటుంబాన్ని గెలుస్తావు. నీలో సాత్వికం ఉంటే నీ భార్యను గెలుచుకుంటావు. నీలో సాత్వికం ఉంటే నీ భర్తను గెలుచుకుంటావు. నీలో సాత్వికం ఉంటే నీ పిల్లల మనస్సును గెలుచుకుంటావు. నీలో సాత్వికం ఉంటే నీ గ్రామాన్ని గెలుచుకుంటావు. నీలో సాత్వికం ఉంటే ఆరోగ్యాన్ని గెలుచుకుంటావు. నీలో సాత్వికం ఉంటే శత్రువుని గెలుచుకుంటావు. నీలో సాత్వికం ఉంటే శత్రువుని గెలుచుకుంటావు. దేవుని వాక్యములా చెబుతోంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నీవు సాత్వికముతో నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తే నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ భర్తను, నీ భార్య మనస్సు నువ్వు గెలుచుకుంటా. చీర్స్ కాబట్టి ఇక్కడ చేసాను ప్లేట్ అసోసియేషన్ జరిగి జరిగినట్టు అటు జరిగింది. హల్లెలూయా. నువ్వు సాత్వికమైన మనస్సును నువ్వు ధరించుకుంటే నీ పై అధికారులను నువ్వు గెలుచుకుంటావు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను గంటల తరబడి ప్రసంగము చేసిన దానికంటే గంటల తరబడి వాక్యం మీద వాక్యం త్రిప్పించి మీకు విసుగు పుట్టించే దానికంటే సాత్వికముగా, సాత్వికమైన జీవితాన్ని, సాత్వికమైన మనస్సును, సాత్వికమైన నీ కుటుంబంతో నీ ముందుకు సాగితే పరలోకము నీ కుటుంబంలో ఉండిపోతుంది. పరలోకము నీ ఇంట్లో ఉంటుంది. అందుకే సాత్వికులు ధన్యులు, వారు అమ్మ సాత్వికులు ధన్యులు. మరి ఎందుకు నీ తండ్రి మనసు గెలుచుకుంటలేదు? ఎందుకు నీ భార్య మనసు గెలుచుకున్నట్లేదు? ఎందుకు నీ భర్త మనసును గెలుచుకున్నట్లేదు? అంటే నాలో ఏం లేదు, ఏం లేదు, సాత్వికం లేదు. నీలో నాలో సాత్వికము లేదు కాబట్టి నీకు నీ ఇంట్లో ఏమవుతుంది? పోషకట్లేదు. ఎవరితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు.
నీలో సాత్వికము, నీలో ఒక భార్యగా, ఒక భర్తగా నీలో ఆ సాత్వికం ఉంటే ప్రేమతో నీ భర్త మనసును గెలుచుకుంటా, ప్రేమతో నీ భార్య మనసును గెలుచుకుంటా. మీరిద్దరు కలిసి పిల్లల మనస్సును గెలుచుకుంటారు. మీ కుటుంబం కలిసి పరలోకపు తండ్రిని గెలుచుకుంటారు. మీరందరూ కలిసి ప్రశాంతమైన వాతావరణాన్ని గెలుచుకుంటారు. ప్రేమను గెలుచుకుంటారు, ఆనందాన్ని గెలుచుకుంటారు, ఆదరణను గెలుచుకుంటారు. అన్నిటికంటే ఐశ్వర్యంతో పాటు అతి శ్రేష్టమైన పరిశుద్ధతను గెలుచుకుంటారు. అన్నిటికంటే శ్రేష్టమైనది పరిశుద్ధతను గెలుచుకుంటారు. ఇలా అంటుంది వాక్యం. పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవరు చూడలేదు. ప్రభువును చూసే ధన్యత, ప్రభువు చూసే భాగ్యము, ప్రభువును చూసే ఆ కృప నీకు దొరికితే దానికి మించిన భాగ్యం మరొకటి లేదు. దేవుని వాక్యం అని చెప్తుంది. యోహాను రాసిన 3వ పత్రికలో ఇలా అంటుంది. 4వ అధ్యాయం కూడా 3వ అధ్యాయం కూడా, నీ ఎదుట ఉన్న సహోదరునే ప్రేమించిన నీవు నీకు కనబడని దేవుని ఏం ప్రేమిస్తావు అంటాడు. నీ ఎదుట ఉన్న సహోదరుణ్ణి నువ్వు ప్రేమించవు, నీ భార్యను నువ్వు ప్రేమించవు, నీ భర్తని నువ్వు ప్రేమించవు, నీ పిల్లల్ని నువ్వు ప్రేమించవు, ఎక్కడ నన్ను ప్రేమిస్తావు అంటాడు. హల్లెలూయా. మీరందరూ మనసు పెట్టి, మీకు తెలియదు, నేను ఒకరొకరిని పిండుతూ లాగుతూ నడిపిస్తూ వారిని శ్రేష్టముగా వారిని నలుపుతూ ఉన్నా. ఇంత క్రమశిక్షణగా, ఇంత సిస్టమేటిక్గా, ఇంత కండిషన్గా ఎందుకు నేను ఇంకా మెసులుకుంటానంటే మీ జీవితాలు కండిషన్గా మారిపోవాలని. బండి కండిషన్ లేకపోతే ఏమవుతుంది? కండిషన్ లేకపోతే ఇరిగిపోతుంది, కండిషన్ లేకపోతే కూలిపోతుంది. మన జీవితానికి కండిషన్ అప్లై చేసుకోవాలి. ఏ కండిషన్ తెలుసా? వాక్యము లోతులో నుండి కండిషన్, వాక్యపు వెలుగు కండిషన్. అందుకే సాత్వికమైన మనస్సు నువ్వు కలిగి ఉంటే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని దేవుని మాట చెబితే నీ కడుపులో పుట్టిన నీ బిడ్డని నువ్వు స్వతంత్రించుకోలేకపోతున్నావు. ఆమెను కాదు, బాధపడండి. నీ కన్న కొడుకును స్వతంత్రించుకోలేకపోతున్నా, నీ కన్న కూతురుని స్వతంత్రించుకోలేకపోతున్నా, నీ కుటుంబాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నా. కారణం ఏంటంటే నీలో నాలో లేదు సాత్వికము. సాత్వికము గల వాడంట భూలోకాన్ని స్వతంత్రించుకుంటాంట. భూలోకములో ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇంతమంది ఉంటే భూలోకంలో ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టగలుగుతావా? కౌంట్ చేయగలుగుతావా? సర్చ్ చేయగలుగుతావా? సాత్వికం ధరించుకుంటే భూలోకాన్ని మొత్తం సొంతం చేసుకుంటామని దేవుని మాట ఎంత బలంగా చెప్తుంది.
ఆ వాక్యాన్ని స్కిప్ చేయడం కాదు, ఇలా చెప్పి ఇలా ముందుకు సాగడం కాదు, ఆ వాక్యం లోతు తవ్వు. ఆ వాక్యం లోతులోంచి తీయి బయటికి. ఆ వాక్యాన్ని విరువు, తవ్వు, లోతుకి పరిశీలన చేయి. ఆ మాటను లోతులోకి తొక్కించు. దావీదు కీర్తనలో మరిలా దేవుని వాక్యం చెబుతుంది, గాఢంధకారపు లోయలోకి సంచరించినను నేను అంటాడు అక్కడ, నేను ఏ అపాయమునకు భయపడను. గాఢంధకారపు లోయలోకి నేను వెళ్ళినా, సంచరించినా, పడినా నేను ఏ అపాయమునకు అంటాడు. సింహం పక్కడానికి కాదు, కోతులకు కాదు, మనుషులకు కాదు, పశువులకు కాదు. ఆయన చాలా క్లుప్తమైన మాట మాట్లాడుతుందంటే ఏ అపాయమునకు. అది మనుషుల ద్వారా వచ్చిన, జంతువుల ద్వారా వచ్చిన, పశువుల ద్వారా వచ్చిన, సింహాల ద్వారా వచ్చిన, వేట కొడవల ద్వారా వచ్చిన, నేను ఏ అపాయమునకు. మరి నేను ఎందుకు భయపడి పరిగెత్తున్నావు? ఎందుకు మన జీవితంలో భయం? ఎందుకు మన బ్రతుకులో భయం? పిల్లల జీవితం ఏమవుతుందని భయం, వ్యాపారం ఏమైపోతుందని భయం, పండుగలని భయం, ఈరోజు నేను బ్రతుకులో లేను అని భయం, రోగానికి భయం, వ్యాధికి భయం. ఎందుకు భయం తెలుసా? వాక్యము నీలో లేదు కాబట్టి. హల్లెలూయా. వాక్యము నీలో లేదు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. దేవుని మాట ఎలాంటిది? భయపడకము, నేను నీకు తోడయ్యనంటది. భయపడకు, నేను నీకు. గాఢంధకారపు లోయలోకి నువ్వు సంచరించిన ఏ అపాయమునకు భయపడుతున్నావంటే నీలో దేవుని వాక్కు లేదు. నీ వాక్కు నిన్ను ఏమీ చేయలేదు. నీ వాక్కు నిన్ను తెలుపు కానీ నలుపు కానీ, నీ వాక్కు కొడికి కానీ ఎడమకు కానీ తిప్పలేదు. దేవుని వాక్కు నలుగు మూలల, నలుగు దిశలా నిన్ను లేవనెత్తుతుంది. అందుకే సాత్వికము ఎవరికి లోపడుతుందంటే, సాత్వికము ఎవరికి తగ్గుతుందంటే పరిశుద్ధతకు, పరిశుద్ధుడైన యేసయ్య ప్రేమకు. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత సాత్వికముతో నిన్ను గెలుచుకున్నాడు, సాత్వికముతో నన్ను గెలుచుకున్నాడు, సాత్వికముతో నిన్ను గెలుచుకున్నాడు. అందుకే కరుడు కట్టిన నీ మనస్సును ఆయన సొంతం చేసుకున్నాడు. కరుడు కట్టిన నీ బ్రతుకును ఆయన సొంతం చేసుకున్నాడు. లోకానుసరమైన పచ్చి అపాయంలో, పాపములో, ప్రమాదంలో ఉన్న నిన్ను సాత్వికముతో నిన్ను గెలుచుకున్నాడు. అందుకే ఒక భక్తుడు ఇలా రాశాడు, స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడ నీ పలుకే, ధరించలేదే ఆయుధం. ఏమంటున్నాడు? ధరించలేదు ఆయుధం. వశమాయి చిన్నుల హృదయాలు. ఆయన ఆయుధం స్థాపించలేడు, తరగతులు స్థాపించలేదు, కానీ
దీన మనసుతో దీనుడిగా రిక్తుడిగా ఈ భూమి మీదకి వచ్చి నీ దరిద్రమంతా నా దరిద్రమంతా ఆయన మీద వేసుకొని నీ మనసును గెలుచుకున్నట్టుకి ఆయన దరిద్రుడైపోయాడు. భూలోకాన్ని గెలుచుకున్నాడు. ఆయన భూలోకాన్ని సొంతం చేసుకున్నాడు. సంగమా, సాత్వికులు ధన్యులు. సాత్వికులు ధన్యులు వారు. ఈరోజు ఈ ఒక్క మాట మీరు పట్టుకుంటే మీ కుటుంబాలు సమాధానంతో, సంతోషముతో, పరిశుద్ధతతో నిండిపోతాయి. నా గుండెల మీద చేసుకుని చెప్తున్నాను, ఈ ఒక్క మాట చాలు మీ ఇంటికి, మీ కుటుంబ జీవితానికి ఒక్క మాట చాలు. మీ దాంపత్య జీవితంలో ఈ ఒక్క మాట చాలు. అందుకే పాడతారు కదా, నీ మాట, అవునా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఒక దైవజనుడికి రాశాడు, ఒక్క మాట చాలును ఎండిన భూమిని తడి నెరుగ చేయడానికి. ఒక్క మాట చాలు ఆకాశము మేఘములను మోయడానికి. ఒక్క మాట చాలు బావిలో ఉన్న యోసేపు భవనంలోనికి వెళ్ళడానికి. ఈరోజు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రంగా. రాజుల గ్రంథము 3వ అధ్యాయము, రాజుల గ్రంథము 3వ అధ్యాయము ఈ మాట చదువుదాం. రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని గట్టిగా క్లుప్తంగా చదవండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. 280 డైలీ వాక్యం చదువుతానేమో, చదవండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము నేను చదువుకుంటానులే. అమ్మ నేను చదువుతాను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమైన ఉండెను కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు నిచ్చుట నీకు ఇష్టమై దానిని నడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను అంటున్నాడు కదా, ఇలాగూ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించును కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపినావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించున్నావు. హల్లెలూయా. నా దేవా, నీ దాసుడైన, హల్లెలూయా, నీ దాసుడైన నన్ను నా తండ్రి దావీదునకు బదులుగా రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను అంటాడు. హల్లెలూయా. రాజులు ఎవరైనా బాలుడు రాజు అవుతారా? చిన్నపిల్లలు ఎవరైనా రాజు అవుతారా? చెప్పండి నాన్న. మీ ప్రాంతంలో కొన్ని బాలుడు ఎవరైనా సర్పంచ్ అయిందా? బాలుడు యవనుడు చెప్పండి. ఏ దశ? బాల్య దశ, యవన దశ, ఏ దశ? వృద్ధాప్య దశ.
మీ ప్రాంతంలో ఎంపీగా అయినట్టు కానీ, ఎమ్మెల్యేగా అయినట్టు కానీ, ఉప సర్పంచ్ అయినట్టు కానీ, గ్రామ సర్పంచ్ అయినట్టు కానీ, లేక ఇంకేమున్నాయి ఎంపీటీసీ కానీ, ఆర్టీసీ, ఈటీసీ, అన్ని టీసీలు ఎవరైనా ఎక్కడైనా అయినట్టున్నాయి? ఆ టీసీలు కావడానికి పోయి టీసీ తిప్పుకొని వచ్చారు. హల్లెలూయా. టీసీలో వాళ్ళని ప్రయత్నం చేసి వాళ్ళ టీసీ తిప్పుకొని నెత్తి కొట్టుకుంటున్నారు. నేను రాజును కావాలి అనుకుంటారు, నా గ్రామాన్ని పాలించాలనుకుంటారు. నేను ఒక మాట మా అమ్మలకి, మా చెల్లెళ్ళకి, మనలకి మాట చెప్తున్నాను. నా కుటుంబం, నా భర్త, నా పిల్లలు నేను చెప్పినట్లే వినాలి అని అనుకుంటున్నాను. లేదా నా భార్య, నా పిల్లలు నేను చెప్పినట్లే వినాలి అనుకుంటున్నాను. అలా అనుకుంటున్న నీకు దాసుని మనసు ధరించుకోవాలా, దీన మనసు ధరించుకోవాలా, సాత్వికం ధరించుకోవాలా, నీకు నీవు తగ్గించుకోవాలా. అప్పుడే నీ భర్తని గెలవగలుగుతావు, నీ పిల్లల్ని గెలవగలుగుతావు, నీ భార్యని గెలవగలుగుతావు, నీ పిల్లల్ని గెలవగలుగుతావు. నువ్వు ఏదో చేసి గెలుద్దాం అనుకుంటే అది తిరిగి నీకు ఉప్పెనైపోతుంది, తిరిగి నీకు ప్రమాదంగా మారిపోతుంది. అక్కడ సొలొమోను అంటున్నాడు, నా దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించు. చదవండి అమ్మా. నా దేవా, నీవు నా తండ్రి అయిన దావీదు ముందు నుంచి అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, నీ దాసుడనైనా నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను, నీవు కోరుకొనిన జనుల మధ్యలో ఉన్నాను. వారు విస్తరించి ఉన్నారయ్యా, వారిని లెక్క పెట్టుటకు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. అయితే ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? హల్లెలూయా. ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడు ఎవడు? నేనంటే బాలుడును, జ్ఞానము గల జ్ఞానవంతురాలు తన ఇంటిని చక్కబెట్టుకుంటుంది, కట్టుకుంటుంది. మూర్ఖురాలు చేస్తుంది, బజర్న రోడ్డు పడేసుకుంటుంది. 4 గోడల మధ్యలో ఉండాల్సిన మాట గదిలో నీవు సరి చేసుకోవలసిన సందర్భం ఏడికి వస్తుంది? రోడ్డు మీదకి వస్తుంది. ఈ వ్యక్తికి ఏమి లేదు, జ్ఞానవంతరాలు వేకువనే లేస్తుందంట. ఏం చేస్తాము? మీరు సామెతలు 31 చదివితే చాలా అమ్మలకు చాలా చక్కని ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ. చక్కటి వైద్యం. ఏమంటారు? వైద్యం. నాటు వైద్యం ఉండదు అక్కడ, మామూలు వైద్యం ఉండదు. నాటు వైద్యం గురించి తెలుసా మీకు? వాడు మందు పెట్టి ఇది చెయ్యి ఇట్లా గుంజి రాస్తుంటే 2 చెరువులు సరిపో మొత్తుకునికి. హల్లెలూయా. నీ ఆత్మీయతకు నాటు వైద్యం 31వ అధ్యాయంలో సామెతలో ఉంటుంది. జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకుంటది. ఆ స్త్రీ అంట వేకువన లేస్తుందంట. హల్లెలూయా. ఇప్పుడు స్త్రీలకు 11 కావాలి, ఇప్పుడు స్త్రీలకు 8:30 కావాలా? ఖచ్చితంగా 7:30, 8, 9 కావాలా? అమ్మా
నువ్వు జ్ఞానవంతురాలిగో, లేక బుద్ధిమంతురాలిగో, మరి ఏ మంత్రాలిగో, ఏ మంత్రాలు దానవో నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞానము గల స్త్రీ అంట వేగు పొద్దు ఒడవక ముందే లేస్తుందంట. సూర్యుడు ఉదయించక ముందే తన ఇంటిని చక్కబెట్టుకుంటుందంట. తన ఇంటిని చక్కబెట్టుకొని తన ఇంటికి ఏ లోటు రాకుండా చూసుకుంటుందంట. ఎవరిల్లు జ్ఞానం లేని వాళ్ళకి ఎట్లుంటుంది? అమ్మా, ఈ ఆన్లైన్లో ఎవరు చూస్తున్నారో మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం చదివిపోవడానికి, నీ కుటుంబం రోడ్డు పాలవడానికి కారణం ఎవరు కారు? నీవే. చిన్న బట్టలు వేసుకోవడానికి కారణం ఎవరు? నీవే. పక్కింటల మీద పడకు, ఎదురింటల మీద పడకు, పాస్టర్ గారి మీద పడకు. ఆ పాస్టర్ మాకు సరిగా ప్రార్థన చేయలేదు, అందుకే ఇట్లా అయినాము. సంగమా, జ్ఞానవంతురాలు ఏం చేస్తారంట? తన ఇంటిని కట్టుకుంటే చక్కబెట్టుకుంటుంది. ఎక్కడ ఒకరోజు ఒక జ్ఞానవంతురాలు దైవజనానికి వెళ్ళబడింది. ఒకరోజు ఒక జ్ఞానవంతురాలు దైవజనుడికి ఎదురుపడింది. ఆ దైవజనుడు వెళ్ళి అంటాడు, ఇదిగో నీతోనే మాట్లాడుతున్నా, నువ్వు వెళ్ళి నాకు వేరుకు రిటర్న్ చేసుకుని రా అంటాడు. నీతోనే మాట్లాడుతున్నా, నువ్వు వెళ్ళి నాకు ఒక అప్పం చేసుకుని రా, నేను తింటానంటాడు. ఆ జ్ఞానవంతురాలు ఏముందంట, అయ్యా ఈరోజు నేను బ్రతుకుటకు, ఈ రోజుకి నాకు సరిపోదు, ఈరోజు ఇదే ఉన్నది అంటాడు. అప్పుడు అంటాడు, నేను చెప్పింది నువ్వు చెయ్యంటాడు. జ్ఞానవంతులు ఏం చేస్తారంటే చెప్పిన మాట వింటారు. జ్ఞానవంతులు ఏం చేస్తారంటే చెప్పిన మాటకు లోబడతారు. ఎవరు లోబడరు చెప్పండి? జ్ఞానం లేనివాడు. ఎవరికి జ్ఞానం లేదు? దయ్యానికి జ్ఞానం లేదు, సైతానికి జ్ఞానం లేదు. ఇప్పుడు దేవునికి లోబడివాడు దేవుని సంబంధి, లోబడిన వాడు అపవాది, దయ్యం సంబంధి. ఇప్పుడు నువ్వు జ్ఞానవంతురాలుగా నీ కుటుంబంలో నిన్ను కొన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్తున్నప్పుడు నీ యజమానులకు నువ్వు ఏం చేయాలా? ఓయా, నేనేందా చెప్పేది? నేను 10 లక్షల కట్టని తెచ్చిన, నువ్వేందా చెప్పేది? నేను 20 బంగారం పెట్టుకొచ్చిన, నాకేం తక్కువ? నేను కాళ్ళ మీద కలిసి పోతే అపో 20 లక్షలు తెచ్చిన, 20 కోట్లు తెచ్చిన, నువ్వు జ్ఞానం లేకపోతే నీళ్ళు కుంపకొల్లేదే. ఒక జ్ఞానవంతురాలుగా నీవు నీ ఇంటిని కట్టుకుంటే ఎన్ని కోట్లు తెచ్చినా ఆ కోట్లకు కోట్లు పెరుగుతాయి తప్ప అరగవు. ఎప్పుడు? జ్ఞానవంతురాలు. అందుకే లోబడని వ్యక్తి ఎవరంటే అపవాది సంబంధి, లోబడే వ్యక్తి ఎవరంటే దేవుని సంబంధి. ఇక్కడ సొలొమోను దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ మాట కొంచెం చదవండి అమ్మా. నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అంటాడు. హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా? మీకు చాలా ఉత్తమని ఆలోచిస్తాను. నేను పిల్లవాడినయ్యా, నేను చిన్నవాడిని, నాకు బుద్ధి లేదు అంటున్నాడు.
కొంచెం చెప్తారా? అయ్యా నేను పిల్లవాడిని, చిన్నవాడిని, నాకు బుద్ధి లేదు. ఒకవేళ ఆ బుద్ధి లేకుండా నీ ప్రజలను పాలిస్తే అంత అదో గట్టి అయిపోతారయ్యా. ఇంత గొప్ప జనాంగాన్ని, ఇంత గొప్ప సైన్యములను, ఇంత గొప్ప ప్రజలను నేను పాలించాలంటే నాకేం కావాలా? బుద్ధి కావాలా. నాకు బుద్ధి లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? కొంచెం బుద్ధి ఇవ్వయ్యా, నాకు బుద్ధి చాలదయ్యా. ఒక దైవజనులు రాశారు, నాకున్న జ్ఞానము సరిపోదయ్యా, నాకున్న బలము సరికాదయ్యా. హల్లెలూయా. ఇలా పాడుతుంటాడు, నాకున్న జ్ఞానము సరిపోదయ్యా, నాకున్న బలము సరికాదయ్యా. దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానము సర్వసంపదలు ఆయన గుప్తమై ఉన్నాయి. ఈ సొలొమోను రాజు అడుగుతున్నాడు, అయ్యా నాకు బుద్ధి లేదు, నాకు బుద్ధి ఇచ్చువాడవు నీవే. నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం ఇచ్చువాడవు నీవే. ఒక బుద్ధి లేకుండా నీ కుటుంబాన్ని కొనసాగిస్తే ఈ దినము దేవుడు, అయ్యా నా కుటుంబాన్ని పాలించడానికి నాకు బుద్ధి నువ్వు, నా భర్తను, నా పిల్లలని పాలించడానికి నాకు బుద్ధి ఇవ్వు, నాకు జ్ఞానం ఇవ్వు అని నీవు అడిగితే ఆయన నీకు దయచేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. నేను అడుగుతాను, కలవడానికి ఎంతమంది వెళ్తారు? కలవడానికి మిరప తోటలు కానీ, టమాటాలు లేక తోటలు, మీరు కలుస్తూ ఉన్నప్పుడు లేక చెరుకు తోటలు కానీ ఇంకో తోట కలుస్తున్నప్పుడు ఒక ఆలుగడ్డ తోటలో కలుస్తూ ఉన్నప్పుడు అలా 4 మిరపదండలు వచ్చినాయి మంచి, దానికి తిరగ కాసినాయి. నువ్వేం చేస్తావు అప్పుడు? నీ మునుములో ఏం చేస్తావు అప్పుడు? తక్కువ మంది అప్పుడు ఇంత క్యారీ బ్యాగ్ పెట్టుకుపోతావా? బస్తా పెట్టుకుపోతావా? నేను వెనకాల బ్యాగులు బస్తా పెట్టుకుపోతావా? అమ్మా ఏం చేస్తావు చెప్పండి? వెంటనే బుద్ధి ఉపయోగించి, హల్లెలూయా, బుద్ధి ఉపయోగించి ఇలా కట్టుకొని ఒడి చెప్పుకొని ఆ ఒడిలో వేసుకుంటా, భద్రపరుచుకుంటా. నీవు ఉద్యోగం చేస్తున్న నీవు జీతం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? బ్యాంకు పోయి ఏటీఎం పిన్ కొట్టి అమౌంట్ తెచ్చి నీ కడుపుకి జీవనాధారమైన వస్తువులు తెచ్చుకుంటా. ఒకవేళ నీకు ఉద్యోగం లేదు, నోటిఫికేషన్స్ పడ్డాయి, నువ్వు పరిగెత్తి ఏం చేస్తావు? అప్లై చేస్తావు. అప్లై చేసి ఎగ్జామ్ రాసి ఏం చేస్తావు? దాన్ని సొంతం చేసుకుంటావు. దేవుని వాక్కు నీకు విడుదలవుతున్నప్పుడు, ఇదిగో నీ ఉద్యోగం కంటే, నీ కూరగాయల కంటే, నీ వ్యాపారం కంటే, నీకున్న ఉద్యోగం కంటే శ్రేష్టమంది దేవుని వాక్కు ప్రత్యక్షమవుతున్నప్పుడు, దేవుని సన్నిధి విడుదలవుతున్నప్పుడు నీ సొంతం చేసుకోవాలా. హల్లెలూయా. ఆ ఫైర్ నాకు కనబడట్లే మీలో, ఆ మంట కనబడాలి మీలో. ఈరోజు దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా నాకు బుద్ధి లేదయ్యా, నా కుటుంబాన్ని పాలించే బుద్ధి లేదయ్యా, నా పిల్లలు పెంచే బుద్ధి లేదయ్యా, నా భర్తను ప్రేమించే బుద్ధి లేదయ్యా, నా భార్యని ప్రేమించే బుద్ధి లేదయ్యా, నా కుటుంబాన్ని నడిపించే బుద్ధి లేదయ్యా అని నీవు దేవునికి ఈరోజు అప్పగిస్తే దేవునికి బుద్ధి ఇవ్వబోతున్నాడు. ఆయన ఎందుకు మాట్లాడుతున్నంటే, సమరయస్తుని దగ్గరికి పోయి పాపిస్తుందని ఆయన తిట్టడానికి వెళ్ళలే. కొంచెం బతుకులో చెప్పండి. సమరయస్తుని దగ్గరికి పోయి దౌర్భాగ్యాల ఎంతమంది జీవితం నాశనం చేస్తామని
తిట్టడానికి వెళ్ళలే. ఆమె దగ్గరికి వెళ్ళి పలకరించి, నువ్వు పాపం చేస్తున్నావు వాస్తవమే, కానీ ఇదిగో పాపాన్ని పోగొట్టి పరిశుద్ధపరిచేవాడని నేనే అంటాడు. పాపముల నుంచి విడిపించడానికే నీ దగ్గరికి వచ్చాను. 2 మాటలు చెప్పిపోవడం రాలే, మాటలతో పలకరించి మందరికి రాలేదు. నీ బ్రతుకును మార్చడానికి వచ్చాను. ఈరోజు మనతో మాట్లాడుతున్నట్టే 2 మాటలు చెప్పి వదిలేదు కదా, ఆయన మాట్లాడట్లేదు. ఈరోజు నువ్వు నాకు బుద్ధి లేదయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా, నేను ఎట్లా వ్యాపారం చేయాలో, ఎట్లా ముందుకు సాగాలో, ఎట్లా నా కుటుంబాన్ని కట్టుకోవాలో నాకు బుద్ధి లేదయ్యా అని నీవు కనుక ఈరోజు అడిగితే దేవుడు ఆ బుద్ధిని నీ సొంతం చేయబోతున్నా. గట్టిగా చెప్పండి ఉంటాడు. హల్లెలూయా. చదవండి అలా కంటిన్యూగా. కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చుటకు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయు. హల్లెలూయా. రెండోది, మొదటిది బుద్ధి, రెండోది వివేకము. హల్లెలూయా. ఈరోజు చాలా చక్కని సబ్జెక్ట్ ఉంది, కానీ మీరు ఓపికతో కూర్చుంటే మాత్రం ఈరోజు నీ కుటుంబానికి సరిపడా దేవుడు సన్నిధి విడుదల చేయబోతున్నాడు. నేను పాస్టర్ మన 10 గంటల కలవనిపించి 11:15 దాకా నేను మంచి ప్రేయర్లు గడిపాను. నాకున్న ఆశ ఏంటంటే, ఒక చక్కటి దేవుడి స్థలం ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను నిర్మించుకోవాల్సినవి ఏదంటే ప్రార్థన గది. ప్రార్థన గదిల నుండి డైరెక్ట్గా ఆల్టర్ మీదకి రాగానే మీ బంధకాలు తెగబోతున్నాయి. హలో. ప్రార్థన గదిల నుండి దేవుని యొక్క మహిమను ధరించుకొని మీ ముందు అడుగు పెట్టగానే మీ బంధకాలు, మీ కట్లు, మీ సమస్త పోరాటం తునాతునకలైపోబోతుంది. అందుకే మీరు ప్రార్థన చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. త్వరలో ప్రార్థన గది కావాలి. ఇంకొక మాట ఈరోజు చెప్తున్నా, మీకు ఎవరికి చెప్పలేదు, మొన్న ఒక పర్సన్ చెప్పాను, ఈరోజు మీ అందరికి చెప్తున్నాను. రానున్న రోజుల్లో దేవుడు నాతో మాట్లాడే విషయం ఏంటంటే, ప్రార్థన గదిలో నుండి నేను బయటకు వచ్చి ఎవరికి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ ఆ వ్యక్తిని చూస్తే చాలంట. హల్లెలూయా. ఆ వ్యక్తిని చూస్తే చాలు, ఆ వ్యక్తి సమస్య నుంచి పరిష్కరించబడబోతున్నాడు. ఆ కార్యాలు జరగబోతున్నాయి. ఈ ప్రవచనము ఇప్పుడు మీరు వచ్చిన మీరందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కదా, ఈ ప్రవచనము 2015 సంవత్సరంలో ప్రవచనం. 2000 సంవత్సరంలో 15 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడినాడు. అనేక ప్రాంతాల నుంచి అనేక ప్రజలు నేను నడిపించబోతున్నాను. అది నెరవేరుతూ ఉంది, అది నెరవేరింది. దేవుడు గత కొన్ని రోజులుగా దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రార్థన గది అనంతరం ప్రార్థన గదుల నుండి ఏ వ్యక్తి అయితే సమస్యతో వచ్చినా ఆ వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ వ్యక్తిని ఒక చూపు చూసి నేను లోపలికి వెళ్తేసాడు, ఆ వ్యక్తిని నేను విడిపిస్తానన్నాడు. అది జరగబోతుంది, అది జరగబోతుంది. నేను ప్రభు సంఘం నిలబడి చెప్తున్నా. నేను దయ్యాలు ఒకరోజు పౌలు వెలువట్టిన సందర్భాన్ని చూసి కొందరు యేసు నామమున ఉచ్చారణ చేస్తున్నా అంటారు, కొందరు బాలురు ఆగతాయిగాళ్ళు
యేసునామం ఉచ్చారణ చేస్తున్నా పో అంట. ఆ దయ్యాలు లేచి వాళ్ళని లొంగ తీసుకొని గెలిచి వాళ్ళని కొట్టేస్తే వాళ్ళ బట్టలు చింపేసి ఏమంటే తెలుసా, అరే నజరేయుడని యేసు తెలుసు, అపోస్తలుడైన పౌలు తెలుసు, నువ్వు వెడరా అంటే నువ్వు ఎవడరా అసలు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, అసలు ఎవరు నీవెక్కడి నుంచి వచ్చావు అని అన్న వాళ్ళని కొట్టి వాళ్ళ బట్టలు ఉడ్డదీసి వాళ్ళని గెలిచి పంపించాలని వాళ్ళు ఏడ్చుకుంటూ తల కొట్టుకుంటూ బయటకు వస్తారు. పౌలు చూసి గజగజ వణికినాయి. పౌలు నడికట్లు దాకి బాగుపడ్డారు. పేతురు ప్రసంగిస్తుండగా 3000 మంది పట్టబడ్డారు. అప్పుడున్న దేవుడు ఇప్పుడు లేడా? అపోస్తలులతో దేవుడు చేసిన కార్యాలు, అపోస్తలులతో దేవుడు చేసిన అద్భుతాలు, ఆ రోజు బ్రతికిన దేవుడే ఈ రోజు కూడా బ్రతికున్నాడు. ఆ రోజు చేసిన కార్యాలు ఈ రోజు కూడా చేస్తాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన యుగ యుగములకు సజీవుడు, నిరంతరం స్తోత్రాలుడు. మొదటిగా మనకేం కావాలన్నాడు? బుద్ధి కావాలన్నాడు. దేనికి? నీ ప్రజలను పాలించడానికి, వాళ్ళని లెక్క పెట్టడానికి బుద్ధి కావాలన్నాడు. ఇప్పుడు తీర్పు తీర్చడానికి వివేకము కావాలంట. హల్లెలూయా. అమ్మా, బుద్ధి ఒకటి ఉంటే సరిపోదు, నీకు వివేకము కావాలా? అక్కో నీ దండం పెడుతున్నా, మీరు కరెక్ట్ ఉంటే కుటుంబాలు కట్టబడట్లే, నీ జర్ర వంక తిరిగేదా కూర్చోబడట్లే. మీకు ఇచ్చిన దేవుడు గొప్ప భాగ్యం ఏంటంటే, మీకు ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే, ఒక పురుషుడు త్రాగుబోతాయి రోడ్డు మీద పడ్డా పెద్ద ఫరక్ పడదు. కనుక అదే స్త్రీ అదే తాగి రోడ్డు మీద పడ్డానుకో, ఆ కుటుంబము ఫినిష్, కథం. తండ్రి రోడ్డు మీద తాగి తిరిగి తూలిన తల్లి తన కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకుంటే, తన కుటుంబం అంతా, తన పిల్లల కడుపును కోడి తన రెక్కల కింద. నేను ఒక మాట అంటాను, కోడి తల్లి తన రెక్కల కింద దాచుకుంటారా, తండ్రి దాచుకుంటాడు? కోడి తల్లి తన రెక్కల కింద పిల్లలు దాచుకుంటారా, లేక కోడి పుంజు దాచుకుంటారా? అది మీకు ఇచ్చిన భాగ్యం. బతుకులో చెప్పండి అమ్మా. స్త్రీకి ఇచ్చిన భాగ్యం ఏంటంటే, సమస్తము తన బిడ్డలను తన హృదయంలో తన రెక్కల కింద తన చాటున దాచుకుని, తన చాటున సాకే, తన చాటున వారిని పెంచే ధన్యత ఒక తల్లిగా నీకు ఇచ్చాడు దేవుడు. నీ పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత ఎంతైనా నీ మీద ఉంది. హల్లెలూయా. సంగమా, నేను చెప్తున్నాను ఈరోజు, నీకేం కావాలంటే బుద్ధి కావాలి. బుద్ధి తర్వాత, నీ బుద్ధి లేకపోతే నీ భార్యతో నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కాదు. నీకు బుద్ధి లేకపోతే నీ భర్తతో ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు. నీకు బుద్ధి లేకపోతే నీ పిల్లలతో ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు. నీకు బుద్ధి కనుక ఉంటే నీ భర్తతో ఏం మాట్లాడాలో అర్థమవుతుంది, నీ పిల్లలతో ఏం మాట్లాడాలో అర్థమవుతుంది. నీకు బుద్ధి లేదనుకో, నీ కడుపు మీద, హల్లెలూయా అమ్మో, నీకు కనుక బుద్ధి లేదనుకో ఏమంటావు? నీ కడుపు మీద నిన్ను
పెద్ద ప్లాన్స్. హల్లెలూయా. నిన్ను ఉండవయి ఎంత పంచంలో దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, జీవము మరణము ఈ నాలుక వశం. నీవు ఏ బీజమైతే నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీకు బుద్ధి కనుక ఉంటే నీ కొడుకును ఎలా నడిపించాలో, ఎలా మాట్లాడాలో. ఓకే, ఇప్పుడు సొలొమోను అంటున్నాడు, నాకు నీ ప్రజలకు న్యాయము తీర్చుటకు నాకు ఏం కావాలంటున్నాడు? వివేకము కావాలంట. హల్లెలూయా. వివేకము కావాలా? నీకు మాట చెప్పిన, నీ ఇంటికి నీ భర్త అలిసిపోయి వచ్చాడా? నీ భర్త సమస్యతో వచ్చాడా? నీ భర్త ఆకలితో వచ్చాడా? నీ భర్త అనారోగ్యంతో ఇంటికి వచ్చాడా? అది నీకు తెలవాలంటే, అది నువ్వు గ్రహించాలంటే ఏం కావాలా? వివేచన. నీ భర్త అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు నీ భర్తకు చక్కటి చల్లనీళ్ళు ఇచ్చి, ఏమండి కాస్త కూర్చోండి, మంచినీళ్ళు తాగి నేను అన్నం పెడతాను అన్నాం అనుకో, చక్కటి న్యాయం తీర్చిందని అవుతావు. ఇష్టమైతే చెప్పండి, కష్టమైతే వదిలేసేయండి. అలసిపోయిన భర్తని ఇంటికి రాగానే వచ్చినావా, దాపరించినావా, మా ప్రాణానికి ఒక్కడు తయారైనవా, ఓ పెద్ద కష్టపడొచ్చినట్టు వచ్చావా, లక్ష సంపాదించుకొచ్చి నాకే పెడుతున్నావు, నా మెడలో బంగారం చూడు, నా పట్టు చీర చూడు, గదిలో ఇంత నన్ను తెచ్చిపెట్టేది తిందిగా సతికుడు. ఇది వివేచన లేని స్త్రీ మాట్లాడే మాటలు. వివేచన లేని స్త్రీ మాట్లాడే మాటలు. అయ్యా వివేచన కలిగిన స్త్రీ, అయ్యా నువ్వు కష్టపడొచ్చినట్టున్నావు, ఆ 10 రూపాయలని మనం సరిపెట్టుకుందాం, ఆ 10 రూపాయలని మనం అడ్జస్ట్ అయిపోదాం, కాస్త నీళ్ళు తాగు, కూర్చో. నీకు తెలుసా, వివేచనతో నీ భర్తకి, నీ పిల్లలకి ఏది న్యాయమో అది వివేచించగలవు. ఏది న్యాయమో దానిని వివేచించి తగిన న్యాయము నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో నువ్వు చేయగలవు. చెప్పండి బతుకున్నాను. వివేచన లేకపోతే నువ్వు మాట్లాడుతున్న మాట గుంతలేస్తుందో అర్థం కాదు, నువ్వు మాట్లాడే మాట ఉరేస్తుందో అర్థం కాదు, నువ్వు మాట్లాడే మాట వాడిని చంపేస్తుందో అర్థం కాదు, నువ్వు మాట్లాడే మాట వాడిని బతికిస్తుందో అర్థం కాదు. వివేచన కలిగిన జ్ఞానము నీకు ఎంతైనా అవసరం. నీకు కనుక వివేచన ఉంటే రోజు రావాల్సిన నీ కొడుకు ఆలస్యంగా వస్తున్నాడు ఏంది? రోజు అమ్మాయిని పలకరించేవాడు ఈరోజు మౌనంగా వెళ్ళి పడుకున్నాడేంటి? రోజు ఇంత అన్నం తినేవాడు ఈరోజు ఇంత తిన్నాడేంటి? ఎప్పుడు? వివేచన నువ్వు కలిగి ఉన్నప్పుడు. రోజు నీ భర్త పుష్టిగా అన్నం తిని ప్రేమగా మాట్లాడేవాడు ఈరోజు పుష్టిగా అన్నం తిన్నాడు కానీ నాతో ప్రేమగా మాట్లాడలేదు ఏంటి అనే వివేచన నీవు కలిగి ఉంటే దానికి తగిన న్యాయముని ఏంటి నువ్వు వెతుకుతావు భార్యగా. ఈరోజు ఇంటికి రాగానే నా భార్య బలహీనంగా ఉన్నది, ఇంటికి రాగానే నా భార్య ఏదో చికాకు చేస్తుంది అని నీవు గ్రహిస్తే, ఆ వివేచనతో నీవు గ్రహిస్తే, అమ్మా తల్లి నీవేం చేయనక్కర్లేదు కానీ నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించంట. ఇప్పుడు నువ్వేం చేయకు,
కాస్త నిమ్మలంగా ఉండు. నీవు అలిసిపోయినావేమో, నేను బయటికి తెస్తాను, తిను. వివేచన కలిగి నీ ఉంటే భారీగా అలిసిపోయినావేమో, అన్నం వంట కాస్త కూర్చో, నీళ్ళు తాగు కాసేపు. నేను పొయ్యి అన్నం కడిగి పొయ్యి మీద పెడతాను, బియ్యం కడిగి కాస్త కూర్చొని అది వండిన తర్వాత తిందాం. కానీ నువ్వు కర్రీ చేయలేకపోతే, లేక ఈ మట్టుకి ఈరోజు వద్దు బయటికి తెచ్చుకొని తిందాం, నీకు వండడానికి రాకపోతే. ఇది వివేచన కలిగిన కుటుంబంలో ఉండే లక్షణాలు. ఇది వివేచన కలిగిన కుటుంబంలో చేసే కార్యాలు. అందుకే ఈరోజు నీ కుటుంబం పతనం అవుతున్నదంటే, నీ కుటుంబం రోడ్డు పాలవుతుందంటే, నీ కుటుంబం బలహీనం అవుతుందంటే ఎవరో కారు, నీవే. అల్లు ఏంటి మళ్ళీ ఏం పాపం మర్చిపడాను, చేయి పైకి తహల్లు అంటే ఓహో నీ దొంగనైతేనేమో అన్నట్టు ఉంది మీ వ్యవహారం. ఈరోజు వివేచన లేకుండా నీ కుటుంబానికి ఎవరో చెప్పాల్సి వస్తుందమ్మా. అమ్మా, నీ కుటుంబానికి నీకు వివేచన లేకుండా నీ కుటుంబాన్ని పాలిస్తున్న చూడు, ఎదురింటి తలుపులు చెప్పాల్సి వస్తుంది. ఎవరో అరే అట్టెందుకు చేస్తున్నారా మీ అమ్మకి, అట్టెందుకు చేస్తావు మీ నాన్నకి, అట్టెందుకు బుద్ధి పనిచేస్తావు అని చెప్పాల్సిన కర్మ పట్టిందంటే కారణం ఎవరంటే నీవే. అరే నీ తల్లి మాటినరా, నీ తండ్రి మాటినరా. బయటి వాళ్ళు చెప్పడానికి, బయటి వాళ్ళకి చెప్పేంతగా నువ్వు అవకాశం ఇచ్చావంటే నీకు నాకు బుద్ధి వివేకము లేదు. కాబట్టి ఈరోజు నీ కుటుంబం అప్పుల సమస్యలో, ఆర్థిక సమస్యలో ఉండడానికి కారణం ఎవరు తెలుసా? మాంత్రికులు అంటారా, చేతపడాడు అంటారా, కట్టుబడి అంటారా, దయ్యం అంటారా, పక్కింటాలు అంటారా, ఎవ్వరు కాదు, నీవే. అర్థమైనది చెప్పండి, నీవే. బుద్ధి లేకుండా, వివేకము లేకుండా దేవుని సన్నిధికి దూరం అయిపోయి, దేవుని ఆత్మను కోల్పోయి, దేవుని పరిశుద్ధతను కోల్పోయి, ఈరోజు వివేకము కానీ బుద్ధి కానీ నీకుంటే ఎక్కడ అడగంటిపోతున్నావు అక్కడ దాన్ని ఫుల్ఫిల్ చేస్తా. ఈరోజు నుంచి ఎక్కడ బలహీనమవుతున్నావో అక్కడ ఆ బలాన్ని తెచ్చి పుంజుకొని ఫుల్ఫిల్ చేస్తా ఈరోజు నుంచి. ఇది తెలుసా, ఈరోజు బుద్ధి వివేకము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఇప్పటిదాకా ఓడిపోయినామేమో, ఇప్పుడు నాకు మీతో మాట్లాడుతుంటే నాకు భయంకరంగా ఒక శోధన నన్ను అటాకిస్తుంది. దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, వాక్యము ప్రసంగిస్తున్నదాన్ని కొందరు బాగా అయిపోతున్నారట. వాక్యము విడుదలవుతుండగానే తలనొప్పితో బాధపడుతున్న నీవు విడుదల కాబోతున్నది. ఎవరు ఆ వ్యక్తి కంతలు నొప్పి అయ్యేది? కంతలు మీరేనా? కంతలు వ్యక్తే ఇన్స్టెంట్గా కార్యం జరిగిపోతుంది. సంగమా, ఈరోజు బుద్ధి వివేకాన్ని ధరించుకొని ఈ స్థలాన్ని విడిచిపెట్టు. బుద్ధి వివేకము ధరించుకొని ఈ స్థలాన్ని ఈరోజు విడిచిపెడితే కొద్ది రోజుల్లోనే నీళ్ళు పరలోకముగా మారబోతుంది. నీ కుటుంబం పరలోక వాతావరణంగా మారిపోబోతుంది. నీ బ్రతికే అనేకులకు ఆదర్శంగా మారబోతుంది. నీ కుటుంబమే అనేకులకు ఆదర్శంగా మారబోతుంది. ఇప్పుడు మత్తయి 5:5 ఏమంటుంది? సాత్వికులు
ధన్యులు వాళ్ళు భూలోకమును సాత్వికమైన మనసుతో బుద్ధిని వివేకమును ధరించుకో. ఈరోజు నూతన పరచబడబోతున్నా. నీ కుటుంబం కట్టబడబోతుంది. నీ పోరాటం తొలగించబడబోతుంది. నీ సమస్యపై విజయం పొందుకొనబోతున్నావు. నీ అప్పుల కాడిపై విజయం పొందుకొనబోతున్నావు. ఎందుకంటే ఎక్కడ అప్పు చేయొద్దు అక్కడ చేయదు. బుద్ధితో వివేచనతో ఏ అప్పులు ఎట్లా తీర్చాలో నీకు దేవుడు వివేచన అందించబోతున్నాడు. దయజనుమా, ఈరోజు బుద్ధి వివేచన లేక ఆయా ప్రమాదాల్లో పడిపోయినవేమో. బుద్ధి వివేచన లేకుండా ఆయా దేవుడు మాట్లాడుతున్న వ్యక్తి అంటే ఎవరు? ఇక్కడ అనవసరంగా వెళ్ళి చిక్కుకున్నామంట సమస్యలో. ఎవరు ఆ వ్యక్తి? అనవసరమైన సమస్యలు చిక్కున్నావు. నీకు ఒక సమస్య ఉంది, అనవసరంగా వెళ్ళి అందులో చిక్కున్నావు, ఇప్పుడు బాధపడుతున్నావు. ఎవరు ఆ వ్యక్తి? అనవసరంగా వెళ్ళావు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా బుద్ధి వివేకము లేకుండా నేను పడ్డాను, నన్ను క్షమించండి అంటే దేవుడు తిరిగి రెండంత మేలుతో నింపబోతున్నాడు. ఆయన రెండంతల మేలుతో నేను నింపబోతున్నాడు. ఆయన నేను లేపబోతున్నాడు ఈరోజు. నేను బ్రతికించబోతున్నాడు ఈరోజు. తిరిగి కట్టబోతున్నాడు ఈరోజు. తిరిగి బలపరచబోతున్నాడు ఈరోజు. తిరిగి నింపబోతున్నాడు ఈరోజు. తిరిగి అభిషేకించబోతున్నాడు. ఈరోజు నేను గుండెల మీద చేస్తూ చెప్తున్నాను. నేను పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చెప్తున్నాను. ఈరోజు మీకు విడుదల సమీపించింది. ఈరోజు బుద్ధి వివేకముతో మిమ్మల్ని నింపబోతున్నాడు. ఈరోజు మీ చరిత్ర దేవుడు తిరిగి రాయబోతున్నాడు. నాతో దేవుడు చాలా క్లుప్తమైన కొన్ని ఆనవాళ్ళు చూపిస్తున్నాడు. దరిద్రులను, పెంట కుప్ప మీద ఉన్న వారిని, విలువ లేని వారిని, ఓడిపోయిన వారిని దేవుడు ఈ సంఘానికి నడిపించబోతున్నట. వారి ద్వారానే ఆయన సన్నిధి నిర్మించుకోబోతున్నట. వారి ద్వారానే ఆయన రాజ్య వ్యాప్తి కొరకై వాళ్ళని వాడుకొనబోతున్నట. నాతో స్పష్టంగా ఈ మాట చెప్పండి దేవుడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పడిపోయిన వారిని, ఓడిపోయిన వారిని తీసుకొచ్చి వాళ్ళ స్థితిని మార్చి నేను మహిమపరుచుకునబోతున్న వారి ద్వారా. నేను వారి ద్వారా మహిమపరుచుకునబోతున్నాను. అందుకే అది నేను చూస్తూ ఉన్న ఆనవాళ్ళు, నేను చూస్తూ ఉన్న ఆనవాళ్ళు, నేను చూస్తూ ఉన్న కార్యాలు. సంగమా, ఈరోజు ప్లీజ్ నువ్వు దేవుని దగ్గర అడగాల్సిందని తెలుసా? ప్రభా తొలపు బంగారయ్యవా అని కాదు, ప్రభానకు బంగాళయ్యవా అని కాదు, అయ్యా ఈరోజు 2 ప్లాట్లు ఇయ్యవా అని కాదు, అయ్యా ఈరోజు నా భార్యకు పట్టు వస్త్రాలు లేవు, పట్టు వస్త్రాలు ఈ ప్రభా అని కాదు, నా భర్త కారు లేదు, అయ్యా ఒక కారు ఇయ్యవా అని కాదు. నువ్వు మొదటిగా అడగాల్సింది ఏం తెలుసా? ఏంటి? బుద్ధి వివేకం. చదవందమ్మా, కొంచెం కంటిన్యూ చదివి ముగిస్తాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమాయెను గనుక. హల్లెలూయా. ఈరోజు గనక అమ్మా తల్లి చేయి పట్టుకుని ఉంచు, చేయి పెట్టుకుని ఉంచు. ఈరోజు గనక ఈ మనవి నీవు ఆయనకి చేస్తే, ఈ మనవి
దేవునికి అంగీకారం అంట. నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ సమస్య, నీ ప్రార్థన దేవునికి ఈరోజు మొరపెడతానంట. ఏ ప్రార్థన? అయ్యా నాకు బుద్ధి వివేకము నాకు ఇయ్యయ్యా అని నీవు ఈరోజు మొరపెడతానంట. దేవునికి నీ మొర అంగీకారం కాబోతున్న గట్టిగా చెప్పకూడదా? నీ మొర నీ భర్త వినడో వెళ్ళడో నాకు తెలియదు. నీ మొర నీ భార్య వినదో నాకు తెలియదు. నీ మొర నీ బంధువులు విన్నారో నాకు తెలియదు. నీ మొర నీ చుట్టుపక్కల వారు వినలేరో నాకు తెలియదు. కానీ ఈరోజు నీ మొర ఆయన వినబోతున్నాడు. నీ మొర ఆయన వినబోతున్నాడు. ఆయనకు అంగీకారం కాబోతుంది. ఆయన నిన్ను అంగీకరిస్తానంటుండే రోజు. నిన్ను అంగీకరించాడు కాబట్టి నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. నీవు అంగీకారమైన వ్యక్తివి కాబట్టి, అంగీకారమైన వ్యక్తురాలు కాబట్టి, అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. చదువుతలే. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాడు. ఆయనకు అంగీకారమైందంట. అయితే దేవుడు ఇలాగూ సెలవిస్తున్నట. దీర్ఘాయువునైనను, అమ్మా దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను, నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక. ఎంత చక్కగా ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడు. సొలొమోను మనసును ఎంతగా గ్రహించి సొలొమోను మనసులో ఉన్నది ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడు చూడ. ఏమంటున్నాడు? అమ్మా ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను నీవు అడగక, న్యాయమును గ్రహించుటకును వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున ఏమా అమ్మో, ఈరోజు మనమందరం కూడా ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకిస్తాను. గట్టిగా చప్పట్లు కొడతావా? రోగంతో వచ్చావా, వ్యాధితో వచ్చావా, సమస్యతో వచ్చావా, పరిష్కారం లేకుండా వచ్చావా, ఈరోజు నీ మనవి ఆలకించబోతున్నాడు. నీ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ పరిస్థితులకు జవాబు ఇవ్వబోతున్నాడు ఆయన. చదువుతలే. బుద్ధి వివేకము గల హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈ రోజు కనుక దేవుని సన్నిధిలో, అయ్యా నేను బుద్ధి లేనిదాన్ని అయ్యా, వివేకం లేనిదాన్ని అయ్యా, నేను బుద్ధి లేని వాడనయ్యా, వివేకం లేని పనికి మారినవాడనయ్యా, పనికి మారిదాన్ని అయ్యా, నన్ను క్షమించు, నాకు బుద్ధి వివేకం నీ ప్రభాని నీవు ఈరోజు మొరపెడితే ఆయన అంటుండు, ఇదిగో నీ పితరులలో ఇంతకు ముందు వారిలో నీ వంటి వాడు ఒక్కడు ఉండకుండా నిన్ను అంతగా దీవించుటకు నేను నీకు నిశ్చయంగా తోడైనా అంటున్నాడు. చదవండి మన మాట మళ్ళీ. ఇక మీదట నీ వంటి వాడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను. హలో అక్కో, ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. గట్టిగా చప్పట్లు కూడా నమ్మిన వాళ్ళు ఈరోజు ఏ బుద్ధి వివేకం అయితే నీవు అడుగుతున్నావో దానితో పాటు ఐశ్వర్యమును ఘనతను నీకు ఇచ్చుచున్నాను. ఆశ ఉన్నవాళ్ళు చెప్పండి, వివేకం ఉన్నవాళ్ళు చెప్పండి, బుద్ధి ఉన్నవాళ్ళు చెప్పండి. బుద్ధి లేని వాళ్ళు ఏం చెప్పరు? చేయలేపరు, ఆమెనని చెప్పరు. అంతే కదా? ఆమెన్. అట్లా నీ లేకనే బుద్ధి లేనివాడు హల్లెలూయా.
ఈరోజు ఎంత చక్కటి మాట. నీ పూర్వీకులలో నిన్ను దీవించడం దేవుడు మొదలు పెడితే నీ చుట్టుపక్కల నీ పూర్వీకులు ఎవ్వరు కూడా దీవించబడినంతగా దేవుడిని దీవించబోతున్నాడు. నీ వంటి జ్ఞానం నీ పూర్వీకులలో ఎవ్వరికి లేనంతగా దేవుడు ఇయ్యబోతున్నాడు. మీకు క్వశ్చన్ చెప్పను, మా పూర్వీకులు ఎవ్వరు సేవకులు కాదు, మా పూర్వీకులు ఎవరు పాస్టర్లు గారు, మా పూర్వీకులు ఎవ్వరు దేవుని నమ్ముకున్నలు కాదు, మా పూర్వీకులు ఎవ్వరు కూడా వాక్యం తెలిసిన వాళ్ళు కాదు. మా పూర్వీకులంతా శాపంలో పాపంలో ఉన్న పూర్వీకులు. బుద్ధి వివేచన లేకుండా ఉన్న పూర్వీకులు ఈ తరములో బుద్ధి వివేకము జ్ఞానము సర్వసంపదలు పరిశుద్ధత అన్ని ఇచ్చి మీ ముందు వాడుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని కూడా అట్టి విధంగా వాడుకొనబోతున్నాడు. ఆమేన్, 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 హల్లెలూయా. సంగమా, ఈరోజు కనుక దేవుడు మాట్లాడినట్టుగా ఆ మాట మరి చదువుతాడు. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు, ఇక మీదట మరియు నీవు ఐశ్వర్యంలో గ్రంథను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనా ఉండడు. ఆశ లేదు ఎవరికి ఆశ లేనట్టుంది. నా ఒక్కనికి ఆశ ఉంది కాబట్టి గట్టిగా అరుస్తున్నా, పేగులు పోయినట్టు. నాదేం పోతుంది, నేను ఒక్కరిని అవుతా, నేను ఒక్కరిని ఎదుగుతాను. నాదేం పోతుంది, నేను ఇగో నా వంటి వాడు ఒక్కడు కూడా నా తరంలో లేడు, ఇక కూడా ఉండబోడు అని నేను చెప్తున్నా, విశ్వసిస్తున్నా, అంగీకరిస్తున్నా, దేవుడు కార్యం చూస్తున్నా. మీకు ఇష్టం ఉంటే అంగీకరించండి, అనుభవించండి, కార్యము చూడండి. హల్లెలూయా. దైవజనమా, సంగమా, ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడినని అనుకుంటున్నా. ఎంతమంది దేవుడు మాట్లాడాడు? నిజం చెప్పున్నాను, ఎంతమంది దేవుడు మాట్లాడిన ఈరోజు? బుద్ధి లేక ఏమైంది, వివేకం లేక ఏమైంది? ఈరోజు బుద్ధి జ్ఞానంతో ఏం కాబోతుంది? ఈరోజు నువ్వు గ్రహించుకుంటే ఖచ్చితంగా రానున్న రోజులో నీ వంటి వాడు ఒక్కడు ఉండడు. చెప్పండి. ఆ ఇతరులు చెప్పండి, కారణాలు చెప్పకండి. అట్లా కావాలనుకున్న చెప్పండి. లేదా మేము చిప్పలు గడుపుతామయ్యా అని వాళ్ళు చెప్పకండి. లేదా మేము రోడ్లపై తిరుగుతామయ్యా అని చెప్పకండి. లేదా మేము ఇంకా బానిస బతుకుతామని వాళ్ళు చెప్పకండి. నీవు రాజులైన యాజక సమూహము. నువ్వు ఎవరి సమూహము? రాజులైన యాజక సమూహము నువ్వు. అమ్మో, నువ్వు లేక సామాన్య వ్యక్తురాలు కాదు, నువ్వు రాజ సంబంధివి. నువ్వు ఆమేన్, యాజక సంబంధివి. నువ్వు రాజు యాజక సమూహము. నీవు ఇది రాజ కుటుంబం. నీది ఏ కుటుంబము? రాజ కుటుంబం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన రక్తంలో కడుగబడిన నీవు రాజు కుటుంబము. నీవు ఆమేన్, రాజు. నీవు రాజు యొక్క గుంపులో ఉన్న రాజు నీవు. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా బతకాలా? అమ్మా ఇంత నీళ్ళు ఇవ్వవా, ఇంత పిండి ఇవ్వవా, పంచం పనికి పెట్టుకోవా. అమ్మ మీ ఇంట్లో కొంచెం పని చేస్తామ్మా, నాకు నెల జీతం ఇవ్వవా.
నేను చేయొద్దంటలే, తప్పనట్లే. నీ పరిస్థితి బాగాలేక చేసావేమో అని ఈరోజు నుంచి నువ్వు విశ్వసిస్తే నీ చరిత్ర మార్చిపోతున్నాడు. నీ వంటి వాడు ఒక్కడు. నీవు ఎవరింట్లో అయితే పని అడగడానికి వెళ్ళినావు, ఆమెలాగా లేనందుకే కదా నీవు పనిపోతున్నావు. వాళ్ళలాగా లేనందుకే కదా వాళ్ళ మీద బానిసత్వంలో పనిచేస్తున్నావు. వారిలాగా లేకనే కదా వారి చేతులకు పనికి వెళ్తున్నాను. వారిలాగా లేకనే కదా వాళ్ళ చేయి కింద పనిచేస్తున్నావు. ఈరోజు నీకు దేవుడు చేస్తున్న ప్రామిస్ ఏంటంటే నీ వంటి వాడు లేడు. ఆమేన్. నీ వంటి వాడు ఒకడు ఉండబోడిగా. అంటే నీ ఎవరి దగ్గరైతే బానిస పని చేస్తున్నావో వారికంటే ఉన్నత స్థాయిలకు నీవు వెళ్ళబోతున్నావు అని అర్థం. నమ్మితే చెప్పు, నమ్మకపోతే చెప్పకు. నాది నేనైతే మంచి హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నా, గొప్ప అయిపోతున్నా, ఉన్నత స్థాయిలో నేను దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. మీరు చూడండి, రానున్న రోజుల్లో మీకు ఎవరికి దొరకని టైం. ఇది ప్రవచనం, నాకు దేవుడు ఇచ్చిన ప్రవచనం. ఇప్పటికి దొరకట్లేదు నేను. హల్లెలూయా. ఇప్పటికి మీకు దొరకట్లేదు. అప్పుడు ఎక్కడికి పోను, ఏడు చూసి ఇట్లా కనబడతా. అమ్మో, ఏడు చూసిన ఇట్లా మైక్ పట్టుకునే కనబడతా. అప్పుడు దొరకదు. మీరు ఇప్పుడు మంచి అవకాశం ఉన్నది. మీరు దేవుని సంగ బలపడి ఈ దైవజనుడు ఎట్లా బిజీ అవుతాడో మీరు కూడా అట్లా ప్రభు పాత్రలో, ప్రభు పనిలో అట్లా బిజీ అవుతారుగాక. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పిలువబడిన వారు కాదు. మీరు హలో, మీరు పిలువబడిన వారు కాదు, ఏర్పరచబడిన వారు. మీరు ఏర్పరచబడిన వారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఆ కొందరిలో మీరు. ఆ కొందరిలో మీరు. ఎందుకంటే మా దగ్గర పొట్టు ఉండదు. మేము గాలి పడతాం. అమ్మో, మేము గాలి పడతాం, రాసి పడతాం ప్రతి వారం. వారం అంతా మొత్తం పొలాలకి అంతా సంచలనాలు నింపుకొని వస్తే మేము బయట పోసి గాలి పడతాం. పొట్టంతా ఎగిరిపోతుంది, గింజలు మాత్రము ఈడలా పడతాయి అన్నమాట. పొట్టు ఉండదు. ఇప్పుడు ఈడ గాలి పడుతుంది. ఈరోజు వచ్చే వారం ఏమైనది, పొట్టు గింజలు మాత్రం ఇక్కడ ఉంటాయి. మీరు గింజలు. ఆమేన్. పొట్టు కాదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ లేచి నిలబడదాం. ఈరోజు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడా, దేవుడు ఈరోజు మాట్లాడిన ప్రతి మాటను బట్టి, నిన్ను నన్ను దర్శించిన విధానం బట్టి, నేను నన్ను హెచ్చరించిన విధానం బట్టి నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చెయ్యి. ప్రభువా, ఈరోజు బుద్ధి లేకనే నా ప్రాణం మీద తెచ్చుకున్నాను, బుద్ధి లేకనే నా జీవితం మీద తెచ్చుకున్నాను. ప్లీజ్ దయచేసి ప్రార్థన గడపండి. బుద్ధి లేకనే నేను అపాయంలో పడిపోయినాను. వివేకము లేకనే నా కుటుంబానికి ఈ స్థితి వచ్చింది. అయ్యా, నాకు బుద్ధి వివేచన నీవు ఇస్తే ఈరోజు నేను తప్పించబడతానయ్యా. ఎవరు ఎదుగునంత ఎత్తుగా ఎదుగుతానని నీ వాక్యం చెప్తుంది. అందరికంటే ప్రభా ఊహించినంతే కంటే అయ్యా అత్యధికంగా నీ పితరుల కంటే అయ్యా ఎవరు లేనంతగా అయ్యా నేను దీవిస్తానన్నావు, హెచ్చిస్తానన్నావు. అయ్యా ఈరోజు ప్లీజ్ ఏసయ్యా, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ ఏసయ్యా అని అడగండి. ఏసయ్యా, ఒక్కసారి నన్ను దీవించవా, ఒక్కసారి నాకు బుద్ధి వివేచన ఇయ్యవా. దేవుని వాక్యం ఇలా అంటుంది, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడుగు, నేను ఇస్తానన్నావు. అయ్యా అడగండి, అడగండి, అడగండి. కళ్ళు మూసుకొని యేసయ్యను అడగండి. మనుషుల వైపు చూస్తే ఏమి రాదు, మనుషుల వైపు చూస్తే ఏమి దొరకదు, మనుషుల వైపు చూస్తే శూన్యమే, మనుషుల వైపు చూస్తే నిరాకారమే, మనుషుల వైపు చూస్తే
బూడిదని దొరుకుతుంది. అడిగి రోజు ఎక్కడ ఓడిపోయినావు, ఎక్కడ ఓడిపోయినావు నాకు తెలియదు, ఎక్కడ కన్నీరు విడిస్తున్నావు నాకు తెలియదు, ఎక్కడ కృంగిపోతున్నావు నాకు తెలియదు, ఎక్కడ బలహీనమైతున్నావు నాకు తెలియదు. అమ్మా, ఈరోజు నీ బలహీనమైన జీవితాన్ని, ఓడిపోయిన జీవితాన్ని, కృంగిపోయిన నీ బ్రతుకును ఈరోజు దేవుడిని దర్శించబోతున్నాడు. దేవుడిని దర్శించబోతున్నాడు. ఎక్కడ నువ్వు పోరాడి ఓడిపోయావు, ఎక్కడ నీ బుద్ధిని ఆధారం చేసుకుని పడిపోయినావు, ఎక్కడ నీ వివేచన లేక కృంగిపోయినావు, ఈరోజు భయంకరంగా కొందరు ఏడుస్తూ ఉన్నారు, కొందరు ఏడుస్తూ ఉన్నారు. అయ్యా నీకు వందన, స్తోత్రం, స్తోత్రమైన హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందన, స్తోత్రం. అందరూ కూడా అయ్యా బుద్ధి లేక పడిపోయింది నేను, అయ్యా ఒక్కసారి దర్శించు. నువ్వు కన్నీళ్ళు విడిచిన నేను చూసినా, నీవు కన్నీళ్ళు విడిచిన నేను చూసిన. ఈరోజు బుద్ధి లేకనే ఓడిపోయినావు. ఈరోజు నిన్ను బుద్ధి జ్ఞానం ఇచ్చి నీ కన్నీటి తొడగడానికి నేను ఇష్టపడతాను. నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో, నువ్వు ఏడుస్తున్నావేమో. ఈరోజు నీ కన్నీళ్ళు అని చూస్తూ ఉన్నాడు, నీ కన్నీరు అని చూస్తూ ఉన్నాడు. అయ్యా నువ్వు ఏడు, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధాత్ముడా నీ వందనాలు. నాన్న కన్నీటితో బిడ్డలు మొరపెడుతున్నారయ్యా, కన్నీటితో మొరపెడుతున్నారయ్యా, కన్నీటితో మొరపెడుతున్నారు. యేసయ్యా అయ్యా కృంగుతున్నారయ్యా, అయ్యా కృంగుతున్నా. ప్లీజ్ అయ్యా వారి కన్నీరు తుడిచిన దేవుడు. థ్యాంక్ యూ యేసయ్యా.